handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు, ఎంపీసీ నగర్, నందిపాడు, వెల్లంపల్లి, కొలచనకోట, మల్లవరం గ్రామాల్లో తాగునీటి సరఫరా పథకాలను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా మద్దిపాడు అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఇప్పటికే ఇంటింటికి కుళాయిలు ఉన్నప్పటికీ వేసవి దృష్ట్యా ఎటువంటి నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాలు చేస్తున్నామని, నియోజకవర్గంలో 400 కోట్లతో రోడ్లు, కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచినట్టు తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలని, ప్రతి గ్రామంలో సోలార్ ప్లేట్లు అమర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. బస్సులు, మహిళలకి ఫ్రీ బస్సు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామానికి వస్తే పోయిన సంవత్సరము ఎన్ఆర్ఈజిఎస్లో 30 లక్షలు కట్టాము. ఈరోజు ఒక 50 లక్షలతో సైడ్ డ్రైన్స్, సిమెంట్ రోడ్లు ఇటు పల్లెకి కానీ ఇటు ఊరికి కానీ పెట్టిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదే కాకుండా అక్కడ పంచాయతీ బిల్డింగ్లో సోలార్ పెట్టి ఈ మన మద్దిపాడు మండలంలో ఏ పంచాయతీలో లేని విధంగా ఒక సోలార్ పెట్టి ఒక ఆదర్శ పంచాయతీగా మనం ఒక ముందడుగు వేసాము. అదే కాకుండా నాల్టూరు నుంచి ఈ ఊరికి కొలసనకోట నుంచి నాల్టూరు డొంకలో 10 లక్షలు పెట్టి గ్రావెల్ రోడ్ వేసాము. ఇవన్నీ కాకుండా ఇందాకనే చూసాము, అక్కడ మన పంచాయతీ బిల్డింగ్ దగ్గర అక్కడ అంగన్వాడీ బిల్డింగు, అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. అది కూడా అతి త్వరలోనే అది కూడా కంప్లీట్ చేసి ఓపెన్ చేపిస్తున్నాము. సో అదే కాకుండా ఈరోజు మన స్కూల్లో పిల్లలు ఆడుకునేదానికి అనేక పనులు చేశాం. నేను ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, మొన్న ఎలక్షన్లో మీ అందరూ కలిసి మాకు అద్భుతంగా సహకరించారు. నేను 30,000తో గెలిచాను. ఇక్కడ కూడా బాగానే మెజారిటీ వచ్చింది. అవన్నీ గుర్తుపెట్టుకొని కృతజ్ఞత ఇవన్నీ అభివృద్ధి పనులు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా మాకు చేతనైంది ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి కొలసనకోటలో ఒక ప్రత్యేక దృష్టి పెడతామని ఈ సందర్భంగా ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నాను. చివరికి గుర్తుపెట్టుకోవాలంటే ఈ కాలనీలో నేను ఇంకోసారి గుర్తు చేస్తూ ఉన్నా, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మట్టి రోడ్లు వేసాను, గ్రావెల్ రోడ్లు మొత్తం వేయించాను. 10 లక్షలు గ్రావెల్ రోడ్లు వేయించాను. దాని తర్వాత మీరు అడిగినా అడగకపోయినా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి
సిమెంట్ రోడ్డు 23-24 లక్షలతో ఎస్సీ సప్లైని తెగిపించాను. సో ఎందుకంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ మనం అప్పుడు కొన్ని అభివృద్ధి చేసాం, ఇప్పుడు ఇంకా చేసాము. ఇవన్నీ మీ అందరూ మనోళ్ళు కాబట్టి గుర్తుపెట్టుకొని చేసాము. ఈ కుల్సంకోటలో కూడా గ్రామ నాయకులు కూడా చాలా గట్టిగా పనిచేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి అందుకని ఈరోజు ఇవన్నీ చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఇంకా ఏమన్నా పనులున్నా కానీ ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ సైడ్ డ్రైన్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే మీకు 50 లక్షలు పెట్టామంటే మీకు అందరికీ తెలుసు 50 లక్షలు అంటే చాలా ఎక్కువ. ఒక ఉద్దేశంతోనే కావాలని పెట్టినాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే కాలం ఏదైనా చిన్న సైడ్ డ్రైన్లు గిడ్రైన్లు 1-2 ఎలాగ ఆగిపోయి ఉంటాయి, ఆగిపోతే అవి కూడా ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే చేసి పెడతాను. నేను ఇలాగ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ అంగన్వాడీ అంబేద్కర్ నగర్ స్టాచ్యూ చూసి నేనే అడిగా అది ఎలా కంప్లీట్ చేయాలని. మీరెవరు అడగలేదు నన్ను, నాకు వాళ్ళు అడగలేదు, వీళ్ళు అడగలేదు. సో అందుకని పెట్టాము. కానీ తొందరగా అది కూడా చేస్తాం. ఇంకా ఏదైనా కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నుంచి అసంపూర్తిగా ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్ని ఇన్నాళ్ళకి ఎవరు పట్టించుకోలేదు. అడిగిన వాళ్ళ యొక్క వాళ్ళ విజ్ఞప్తి మేరకు మన ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం గెలవగానే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి ఈరోజు దీనికి ఉన్న ఒక 10 లక్షల రూపాయల నిధులు కేటాయించి ఈ అంగన్వాడీ బిల్డింగ్ని పునర్నిర్మించి మరి వాళ్ళ వినియోగానికి వచ్చినందుకు మా గ్రామం తరఫున మా అర్జున వారి తరఫున ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగనే
మద్దిపాడు అవుటర్ రింగ్ రోడ్ వేసిన వల్ల ఈ బీసీ కాలనీకి ఎస్టీ కాలనీకి ఎంతో ఉపయోగం ఉంది. మద్దిపాడు గ్రామంలో 6 కోట్ల రూపాయల నిధులతోటి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ సందర్భంగా ఈ అరిజినవాడ గ్రామస్తులు ఏమడిగారంటే ప్రజలు, మాకు సైడ్ డ్రైన్ వస్తు లేదన్నారు. సైడ్ డ్రైన్ కూడా ఎమ్మెల్యే సంతకం పెట్టి అతి త్వరలో 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నాడు. దాని తర్వాత కమ్యూనిటీ హాల్ కూడా అడిగారు. కమ్యూనిటీ హాల్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తాం సార్ హామీ ఇచ్చాం. కాబట్టి ఈ మాలపల్లి ఎస్టీ కాలనీకి మొత్తం కూడా ఈ లెక్కతో మొత్తం సమస్యలు పరిశీలించినందుకు ఎమ్మెల్యే గారి జీవితాంతం మేము రుణపడి ఉంటుంది. ఇప్పుడు మా గ్రామం తరఫున, మా అంబేద్కర్ వీళ్ళు అది మా తరఫున మేము మదిపాడు అంబేద్కర్ నగర్లో ఎలక్షన్ సందర్భంగా మేము ఇక్కడ తిరిగినప్పుడు ఖచ్చితంగా ఈ అంగన్వాడీ బిల్డింగ్ దగ్గర దాపు 10-15 సంవత్సరాల నుంచి ఇన్కంప్లీట్ అయిందని చెప్పారు. సో వాళ్ళు మేము ఎలక్షన్ సందర్భంగా తిరిగినప్పుడు ఖచ్చితంగా గెలిచిన తర్వాత చేయాలని చెప్పారు. అది గుర్తుపెట్టుకొని ఈరోజు 10 లక్షల రూపాయలతో ఇది కంప్లీట్ చేశాము. ఒక 17 నుంచి 20 మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, అంగన్వాడీ పిల్లలు కూడా. సో వాళ్ళకు ఉపయోగపడుతుంది. సరే, ఇదే కాకుండా ఒక చిన్న పని అయినా కానీ ఇదే కాకుండా ఈరోజు మన మదిపాడు అవుటర్ రింగ్ రోడ్ అని పెట్టుకొని దగ్గర దాపు 1.5 రూపాయలతో ఇప్పించారు. ఇక్కడ ఎస్సీ కాలనీకి, అటు బీసీ కాలనీకి ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు రేట్లు కూడా పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకి ఉపయోగపడినట్టు మేము భావిస్తూ ఉన్నాం. అదే కాకుండా రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా ఒక 50 లక్షలు పెట్టి మంచి డ్రైనేజ్ కూడా కట్టించి దాని తర్వాత లోపల ఉన్న డ్రైనేజ్ కూడా దాని తర్వాత కనెక్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఎలక్షన్ టైంలో ఈ ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ చాలా గట్టిగా మాకు సపోర్ట్ చేసింది. అందుకని కృతజ్ఞత వాళ్ళకి. ఈ రింగ్ రోడ్డు వాళ్ళు ఎవరు అడగలేదు, నేనే గుర్తుపెట్టుకొని చేశాను. దాని తర్వాత ఈ 50 లక్షల రూపాయలు కూడా నేను ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాను. అది కూడా అతి త్వరలోనే చేస్తుంది. సో ఎందుకంటే మాకు కూడా చాలా తృప్తిగా ఉంది. వాళ్ళు ఓట్లు బాగా వేస్తారు, మేము కూడా పనులు బాగా చేశామనే తృప్తిగా ఉంది. రాబోయే కాలంలో కూడా కమ్యూనిటీ హాల్ ఇతరులు కూడా గుర్తుపెట్టుకొని అంచెలంచెలుగా ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము. ఇటు ఎస్సీ కాలనీ, అటు బీసీ కాలనీని గుర్తుపెట్టుకొని ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందుకెళ్తామని సందర్భంగా. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.